Hello, Mulas. Welcome back to the channel. Here is a non-spoiler review of the film Dacoit, directed by Shan Dilo. నా గూడసారి టైం నుండి సేష్తో వర్క్ చేస్తా ఉన్నారు. ఈ మూవీకి శేష్ గారు కూడా వన్ ఆఫ్ ద రైటర్స్ అవడంతో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. అసలు శేష్ గారి నుంచి ఒక మూవీ వస్తుందంటేనే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాను. మినిమం కంటెంట్ లేకుండా శేష్ గారు రారని చెప్పి ఆయన ఒక ట్రేడ్ మార్క్ ని సెట్ చేసుకున్నారు. ట్రేడ్ మార్క్ పరిస్థితి ఏమైందంటే ఏంటి బ్రో ఇది శేష్ ఫిల్మ్ ఏనా అనిపించింది నాకు. మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే డిసప్పాయింట్ అయ్యా బ్రో. డకాయిట్ ఒక ప్రేమ కథ. ఈ ప్లాట్ వచ్చేసరికి మనకి ట్రైలర్ లో ఏదైతే చూపించారో అదే ఉండదన్నమాట. హీరోయిన్ లవ్ చేసుకుంటారు. సమ్ రీజన్స్ వల్ల హీరోని మోసం చేసి తన మీద రివెంజ్ తీసుకోవడానికి హీరో మళ్ళీ తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఏమైంది అన్నది స్టోరీ అనమాట. స్టోరీ రిటర్న్ గా ఉన్నా ఏదో ఒక మాయ చేసి మనల్ని రప్పిస్తారులే శేష్ గారు అనుకున్నా, కానీ ఈసారి పెద్ద మోసమే జరిగింది. అలా అని చెప్పి మూవీ మొత్తం బాగాలేదంటే కొన్ని పార్ట్స్ గా చూస్తే బాగానే ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ నాకైతే అంతేం అనిపించలేదు బ్రో. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే పెద్ద డిసప్పాయింట్ చేసింది. శేష్ గారు కూడా ఇలాంటి రొటీన్ కమర్షియల్ సినిమా చేస్తారని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైనింగ్ చాలా బాగున్నాయి. మూవీకి ఎడిటర్ అవడం తెలుసుగా మన అతులే. అలాగే బీమ్స్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. మూవీకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే కూడా రేసీగా చాలా బాగుంది. అదేంటో ఇంకా శేష్ యాక్టింగ్ గురించి చెప్పట్లేదంటే శేష్ యాక్టింగ్ బాగానే ఉంది, కానీ శేష్ కి ఆ స్లాంగ్ అనేది సెట్ అవ్వదు అనమాట. ఫస్ట్ లో చూసినప్పుడు ఏదో డబ్బింగ్ ఇష్యూ అనుకున్నా, శేష్ గారికి ఆ స్లాంగ్ అస్సలు సెట్ అవ్వాలా. మరి నెక్స్ట్ మూవీస్ నుంచి అయినా ఆయన స్లాంగ్ లో ఉంటే బాగుంటుంది. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ హార్ట్ ఆఫ్ ద మూవీ ఉందన్నమాట. లైక్ ఈ కోర్ ప్లాట్ అండ్ కోర్ ఎమోషన్ మొత్తం హీరోయిన్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. చాలా పెయిన్ ని మోసే క్యారెక్టర్ అన్నమాట. దాన్ని మృణాల్ గారు చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ కమింగ్ టు ది నెగిటివ్స్, చెప్పినట్టే ఇందాక శేష్ గారికి స్లాంగ్ సెట్ అవ్వాలా. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒకే ఫ్లో మీద వెళ్తా ఉంటాయి. కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి, కానీ చాలా తక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అంత హై అవ్వాలా, జస్ట్ నార్మల్ ఇంటర్వెల్ లా ఉన్నాయి. అండ్ మూవీలో కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ అయినా సునీల్ గారు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కూడా ఇంకా ఇంపార్టెన్స్ ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే మూవీకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అంటే నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అన్నమాట. చాలా వరకు లాజిక్ ని పక్కన పెట్టేసి చూడడమే. మనం లాజిక్ గురించి ఆలోచిస్తే మనం తల్లారిపోతాం అనమాట. నాకైతే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే వర్కౌట్ అయింది. కొన్ని ట్విస్ట్లు కూడా సెకండ్ హాఫ్ లో వస్తే అంత ఇంపాక్ట్ఫుల్ గా ఏం లేవండి. ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత ఇది శేష్ గారి నుంచి వచ్చే మూవీ అయితే అనిపిలా. హోప్ G2 తో అయినా మంచి కంబ్యాక్ ఇస్తానని కోరుకున్నాం. నా రేటింగ్ వచ్చరికి 2 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. మరి ఇప్పుడు ఈ మూవీని థియేటర్లో చూడొచ్చా వద్దా అంటే యూ కెన్ గివ్ ఏ ట్రై ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్ అండ్ వాచ్ ఇట్ ఇన్ OTT. ఇదనమాట డకాయిట్ రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.